చెప్పిన అంటే సరే నువ్వు షాప్లో ఫెవిక్విక్ కోసం పట్టుకోరా నేను ఏదైనా ట్రై చేస్తా అన్న. వాడు పోయి ఫెవిక్విక్ కోసం ఎక్కడికో వెళ్ళాడు, షాపుల్లో లేవు. నేను ఇట్లా బండి మీద దొబ్బుకుంటూ అటు ఇటు పోతుంటే ఒక కర్రీ పాయింట్ ఉంటే అక్క టేప్ ఉందని అడిగితే అక్క టేప్ ఇచ్చింది. ఫెవిక్విక్ పట్టుకొని వచ్చిండు, తాళం పెట్టినాం, ఒక సింగిల్ లేయర్ టేప్ గట్టిగా వేసిన. కానీ అయినా మెటల్ కాబట్టి అది అసలు ఆగలే, పెట్టేసరికి ఇరిగిపోతుంది. ఇక ఏం చేసినాం ఏం అర్థం అవుతలేదు. ఇంకొంచెం బండి ఇట్లా ముందుకు దొబ్బుకుంటూ పోయినాం. నేను కొంచెం కూల్గానే ఉండే కానీ వాడు సైకి ఉండే, ఎందుకంటే వాడికి కొంచెం కోపం ఉండే. సో ముందు పోతే ఒక కార్ వాష్ ఉండే, కార్ వాష్ ఓనర్ అని అప్పుడే బయటికి వెళ్తాడు, ఇంటికి వెళ్ళే టైం అంట. బాగా లేట్ అయింది అలా వరకు బయటికి వెళ్ళిండు. ఆయన కూడా చెప్పిండు ఇవాళనే నేను శ్రీశైలం పోయి వచ్చిన అని మాకు ఫోటోస్ చూపించిండు. అయితే ఏమైందంటే అన్న ఇట్లా పల్సర్ బండి ఇట్లా అయిపోయిందని చెప్పినాం. చెప్తే వాళ్ళ గరాజ్ లో ఒక పల్సర్ మెకానిక్ ఉంటే ఆయన వచ్చి ఇక హ్యాండిల్ దగ్గర వైర్స్ తీసి ఆ కెప్లర్ తీసి ఒక వైర్ తోని పెట్టి, అంటే ఒక వైర్ తోని 2 వైర్స్ ని కలిపి బండి స్టార్ట్ చేసి ఇచ్చిండు. హ్యాపీ బండి స్టార్ట్ చేసుకున్నాం. వెళ్ళిపోతుంటే ఇంటికి పోయే రూట్ లో, అంటే మేము రూమ్కి వెళ్ళే రూట్ లో బండి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే ఆ వైర్ ఎక్కడో పడిపోయింది స్పీడ్ బ్రేకర్ దగ్గర. మాకు రాత్రి ఆడ కనిపించాలి, ఎందుకంటే ఎక్కడో పడిపోయింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళాం కదా, బండి ఆగిపోయింది. ఇక మస్తు టెన్షన్ అవుతుండే, కోపం వస్తుండే. అయితే నేను ఏం చేసిన అంటే మస్తే ఆలోచించిన ఒక సేఫ్టీ పిన్ తీసుకున్నాం. సేఫ్టీ పిన్ ఉండే మా దగ్గర, అసలు వెరీ లక్కీ వివర్. సో సేఫ్టీ పిన్ తీసుకొని, సేఫ్టీ పిన్ కూడా ఒకవేళ పెట్టినా కూడా కొంచెం దూరం పడిపోతుంది, ఎందుకంటే స్పీడ్ బ్రేకర్ కదా, అంటే ఆ రోడ్ గలీజ్ ఉంది, స్పీడ్ బ్రేకర్ అంటే కాదు. సో నేను ఏం చేసిన అంటే మస్తు సేపు ఆలోచించి ఇంజనీర్ లాగా ఇట్లా వైర్స్ ఇట్లా ఉంటాయి 2 వైర్లు. నేను ఏం చేసిన సేఫ్టీ పిన్ తీసుకొని ఇట్లా కూర్చున్నా, ఈ వైర్ నుంచి కూర్చుంటే ఈ వైర్ నుంచి బయటకు వెళ్ళింది, పెట్టేసిన ఇక ఫిక్స్ అయిపోయి ఉంటుంది కదా. సో స్టార్ట్ అయిపోయింది, ఇంటికి వచ్చేసినాం. ఇక అట్లా ఆ రోజు మేము ఇంటికి వచ్చే వరకు 12 అయింది అనుకుంటా. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఉండదు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేస్తే ఎట్లాంటి సిచ్యువేషన్ల నుంచి బయటికి రావచ్చు. సో మీరు ఒకవేళ ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే ఒక్కసారి నా కోసం నా పేజ్ ఓపెన్ చేసి కంటెంట్ చూడండి. ఒకవేళ కంటెంట్ మీకు నచ్చితే ఫాలో చేయండి. సో కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బై బై.